బీఆర్ఎస్ ఎమ్మెల్యే హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్పై మతం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఆయనపై 126, 132, 196, 299 BNS సెక్షన్లతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా వీనవంకలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతోంది. జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి భారీ కాన్వాయ్తో బయలుదేరగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు ఉన్నందున పరిమిత సంఖ్యలోని వాహనాలకు అనుమతి ఉంటుందని వారు స్పష్టం చేశారు. చెప్పబోతే నా పేరు కౌశిక్ రెడ్డి గారు బిడ్డ 3 ఏళ్ల తర్వాత అదే పాపం జరుగుతుంది. దీంతో ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తనను అడ్డుకుంటే చూసుకుంటారని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పోలీస్ కమిషనర్ను ఉద్దేశించి మతపరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. అనంతరం పోలీసులు 4 వాహనాలకు అనుమతించడంతో ఆయన జాతర వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా దళిత మహిళా సర్పంచ్తో కొబ్బరికాయ కొట్టించాలని పట్టుబట్టడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినా ఆయన వినకపోవడంతో బలవంతంగా జాతర ప్రాంగణం నుంచి బయటకు తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్పై మతం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, జాతర ప్రాంగణం నుంచి కౌశిక్ రెడ్డిని బయటకు పంపించడం వెనుక కారణాలేంటి? అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి పవిత్ర పుణ్యకార్యం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర వేదిక ఉద్రిక్తతకు దారితీసింది. జాతర ప్రాంగణంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. అయితే ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరగడంతో జాతర ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మనం వెలుగులోకి అయితే వచ్చాయి. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి అయితే తీసుకున్నారు. ఎమ్మెల్యే అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేశారు. అయితే వీనవంక మండలంలో జరిగే మినీ మేడారం జాతర నిర్వహించే స్థలం పాడి ఉదయానంద రెడ్డి వారసత్వ స్థలం. అయితే ఈ స్థలంలో సుమారు 1996 నుంచే గత 50 ఏళ్లుగా సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో వైభవంగా అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ దూర బంధువైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి, ఉదయానంద రెడ్డి కుటుంబాలకు అంతర్గతంగా విభేదాలు ఉన్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తరచూ వీరికి ఈ ఇరువురి కుటుంబాలకు మధ్యలో కూడా అప్పుడప్పుడు వాగ్వాదాలు అయితే జరుగుతాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే పాడి ఉదయానంద రెడ్డి కుటుంబానికి రాజకీయ పరంగా ఎక్కడ పేరు వస్తుందో అన్న ఉద్దేశంతో తరచూ పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి ఘటనలకు పాల్పడతారనే స్థానికులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బీఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని ఎంతో వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరిపే ఈ స్థలాన్ని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దీన్ని కాజేయడానికి ప్రయత్నించారు. దానికోసం పాడి ఉదయానంద రెడ్డి హైకోర్టులో కూడా కేసు వేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంపై పాడి ఉదయానంద రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా వెల్లడించారు. అయితే ఈ ఘటనపై హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే
పాడి కౌశిక్ రెడ్డిపై కూడా కేసులు అయితే నమోదు చేశారు. మత విద్వేషాలు ప్రేరేపించే వ్యాఖ్యలు చేసినట్టు రోడ్డుపై అనుమతి లేకుండా బైఠాయించి ప్రజలకు వాహనాలు రాకపోకలు అంతరాయం కలిగించినట్టు, అలాగే పోలీసు విధులకు ఆటంకం కలిగినట్టు పోలీసులు అయితే పేర్కొన్నారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీణవంకలో అరెస్ట్ ఓకే రైట్, థ్యాంక్ యూ సంతోష్.